హాయ్ అశ్విత్, మహాభారతంలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మహాభారతం దేనికోసం జరిగింది? సంస్థాపన కోసం. ఎవరెవరికి మధ్య జరిగింది? పాండవులు, కౌరవులు. ఎక్కడ జరిగింది? కురుక్షేత్రం. ఎన్ని రోజులు జరిగింది? 18 రోజులు. భీష్ముని తల్లి? గంగామాత. భీష్ముడి తండ్రి? శాంతనురాజ్. శంతనుని రాజ్యం? కురురాజ్యం. శంతనుడి మరొక భార్య పేరు? సత్యవతి. శంతనుడు సత్యవతికి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. వారి పేర్లు? విచిత్రవీర, చిత్రాంగడ. విచిత్రవీరునికి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. వారి పేర్లు? అంబిక, అంబాలిక. అంబిక కొడుకు పేరు? ధృతరాష్ట్రుడు. అంబాలిక కొడుకు పేరు? పాండురాజు. ధృతరాష్ట్రుడు పాండురాజు సోదరుడు? విదురుడు. వీరి ముగ్గురు ఎవరు అనుగ్రహంతో జన్మించారు? వ్యాసుడు. ధృతరాష్ట్రుని భార్య పేరు? గాంధారి. గాంధారి రాజ్యం? గాంధారి రాజ్యం. గాంధారి సోదరుడు? శకుని. ధృతరాష్ట్రుడు గాంధారికి ఎంతమంది పిల్లలు? 100 కౌరవులు మరియు 1 దుశ్శల. 100 మంది పుత్రులను పొందే వరం ఏ దేవుడు ప్రసాదించాడు? శివుడు. పాండురాజుకి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. వారి పేర్లు? కుంతి, మాచురి. కుంతికి వివాహానికి ముందు జన్మించిన పుత్రుని పేరు? కర్ణుడు. కర్ణుడు ఏ దేవుని అనుగ్రహం? సూర్య భగవాన్. కర్ణుని పెంచిన తల్లి? రాధా. అందుకే కర్ణుడిని రాధయ్య అని పిలుస్తారు. కోరిన దైవ పురుషుని నుండి పుత్రుని పొందే వరం కుంతికి ఎవరు ప్రసాదించారు? దుర్వాస మహర్షి. కుంతి పాండురాజుల సంతానం పేర్లు? యుధిష్ఠుడు, భీముడు, అర్జునుడు. మాతృ సంతానం పేరు? నకుల, సహదేవుడు. యుధిష్ఠుడు ఏ దేవుని వరప్రసాదం? యముడు. భీముడు? వాయుదేవుడు. అర్జునుడు? ఇంద్రుడు. నకుల సహదేవులు? అశ్విని దేవతలు. పాండవులు కౌరవుల గురువు? ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుని కొడుకు పేరు? అశ్వత్థామ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.